హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అల్లుడొచ్చినప్పుడే పండుగ. ఈ కథ రచించిన వారు ప్రఫుల్ల చంద్ర పట్నాయక్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మధ్యాహ్నం భోజనాలయ్యాక వంటిల్లు చక్కబెట్టి బెడ్రూంలో కునుకు తీస్తున్న వరలక్ష్మి ఎడతెగకుండా మోగుతున్న బజర్ రోదకి ఉలికిపాటుగా లేచి చిరాగ్గా తలుపు తెరవగా ఎదురుగా చిన్నమ్మాయి అలైఖ్య ఒంటరిగా. ఆమెతో కూడా అల్లుడు రానందుకు వరలక్ష్మిలో అనుమానం సుడిగాలిలాగా రేగింది. అమ్మాయి పోట్లాడొచ్చేసిందా? పెళ్ళయి అత్తవారింటికెళ్ళి 6 నెలలు. అమ్మాయి రావటం ఇదే ప్రప్రథమం. తొలి పండుగకు అమ్మాయి అల్లుడు వస్తారని ఎంతగానో ఎదురు చూసినా వాళ్ళు రాలేదు. పండుగ పోయిన 1 రోజులకు ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా వచ్చింది. వరలక్ష్మి గుండె గుబగుబాలాడింది. అల్లుడుగారు రాలేదా? హీనస్వరంతో అడిగింది. అలేఖ్య చుట్టూ చూసి, ఏది రాలేదు కదా మరి అని నవ్వేసింది వేళాకోళంలాగా. వరలక్ష్మి ఏదో అనేలోగా, అమ్మా నన్ను లోనకి రానిస్తావా అడిగింది అలేఖ్య. అమ్మ పక్కకి తప్పుకోగా లోనికి అడుగుపెట్టి, నాన్నగారు లేరా అని అడిగింది అలేఖ్య. ఆయన ఏదో పని మీద కార్పొరేషన్కి వెళ్ళారు, గంటలో వస్తారంది అమ్మ. తర్వాత తల్లి కూతుళ్ళు బెడ్రూమ్లో చేరారు. అమ్మ మంచం మీద కూర్చోగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అమ్మ వడిలో తల పెట్టుకుని మంచం మీద నడుము వాల్చింది అలేఖ్య. పొట్లాట చిహ్నాల కోసం కాబోలు కూతురి ముఖంలోకి పరీసినలుగా చూసింది అమ్మ. అలేఖ్యది అందమైన ముఖం, పెద్ద కళ్ళు, తీరైన కనుబొమ్మలు, దరహాసం చిందిస్తూ అరవిచ్చిన పెదవులు, ప్రశాంత వదనం. లేదు, ఈమె భర్తతో పోట్లాడి రాలేదు. అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదుగా నొక్కుతూ, ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగింది అలేఖ్య. నీతో అల్లుడుగారు రాకపోవటంతో మేం పోట్లాడుకున్నామనుకున్నావా? అలాంటిదేం లేదమ్మా, ఆయన రేపొస్తారు. గుండె కుదుటబడి వరలక్ష్మి ఆప్యాయంగా కూతురు ముంగురులు సవరిస్తూ చెక్కిలి నిమురుతున్న వేళ బెడ్రూంలో అడుగుపెట్టిన విశ్వనాథం ఆ దృశ్యం చూసి ముచ్చటపడ్డాడు. నువ్వెప్పుడొచ్చావే? ఆశ్చర్యంగా కూతుర్ని అడుగుతూ భార్య పక్కన కూర్చున్నాడు. చటుక్కున లేచి కూర్చుంది అలేఖ్య. తర్వాత కబూర్లు, నవ్వులు. నాన్న, మీరెప్పుడైనా అమ్మకి గ్రీటింగ్స్ చెప్పారా? హఠాత్తుగా అడిగింది అలేఖ్య. SMS, సెల్ ఫోన్లకే గ్రీటింగ్స్ పరిమితమైపోయిన ఈ రోజుల్లో కూడా బంధుమిత్రులకు పోస్ట్ ద్వారా గ్రీటింగ్స్ పంపుతూనే ఉన్నాడు విశ్వనాథం. కానీ భార్యకి ఎప్పుడూ శుభాకాంక్షలు చెప్పలేదు. గ్రీటింగ్ కార్డు ఇవ్వనూ లేదు. అసలు అలా చెప్పాలని ఇవ్వాలని అనిపించాల. భార్యకి గ్రీటింగ్సా? కానీ నూతన సంవత్సరం రోజున మా ఆయన నాకు గ్రీటింగ్ కార్డు ఇచ్చారు. వెలిగిపోతున్న ముఖంతో సగర్వంగా అంది అలేఖ్య. గ్రీటింగ్ కార్డుల అందానికి కాక అందులో ముద్రించిన శుభాకాంక్షల సందేశానికి ప్రాధాన్యమిచ్చే సుమన్ నచ్చిన సందేశం కోసం ఎన్ని షాపులైనా తిరిగి ఎంతైనా ఖర్చు పెడతారు. ఇన్నేళ్ళు ఎక్కడ దాక్కున్నావు ప్రియా? హఠాత్తుగా చిరుగాలిలాగా నా జీవన వనంలో ప్రవేశించి కొత్త పరిమాణాలు వెదజల్లుతున్నావు. నూతన సంవత్సరంలో నీ జీవితం నవనవోన్మేషం కావాలని కోరుకుంటూ నన్ను నీకు అర్పించుకుంటున్నాను అన్న సందేశంతో ఉన్న కార్డు అందుకుని పులకించిపోయానని చెబుతూ, అలాంటి ఆనందాన్ని మీరెప్పుడూ అమ్మకివ్వలేదు కదూ అంది అలేఖ్య బుంగమూతి పెడుతూ. అల్లుడు తమకు పంపిన గ్రీటింగ్ సందేశం అనుకూలవతి అయిన భార్యను నాకు ప్రసాదించిన మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను? నూతన సంవత్సరం అంతా మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని జ్ఞాపకం వచ్చింది వాళ్ళకప్పుడు. అల్లుడి ప్రత్యేకత అప్పుడు మురిసిపోయారు విశ్వనాథం దంపతులు. ఇప్పుడు మురిసిపోయారు. అనివార్యంగా వారికి పెద్దలుడు లక్ష్మణ్ జ్ఞాపకానికి వచ్చాడు. అల్లుళ్ళిద్దరూ వేర్వేరు IT కంపెనీల్లో హైదరాబాద్లోనే పనిచేస్తున్న ఇద్దరికీ ఎంత తేడా! లక్ష్మణ్కి అత్తవారి నుంచి ఎంత గుంజుకుందామా అన్న యావ తప్ప మరొకటి లేదు. తన కోరికలతో 3 ఏళ్లుగా అతడు తమ బీపీ పెంచుతూనే ఉన్నాడు. తమాషా ఏంటంటే పెద్దమ్మాయి అపర్ణ కూడా భర్తకు ఒత్తాసు పలుకుతూ వీలైనంత ఎక్కువగా గుంజుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. భర్త తన్ని ప్రేమగా చూసుకుంటున్నందుకు మీరు మూల్యం చెల్లించాల్సిందే అన్నట్టు ఉంటుంది ఆమె ధోరణి. గత పండగకు ప్రయాణికుల రద్దీ ఇబ్బడి ముబ్బడి కాగా బస్సులు, రైళ్లు, ఫ్లైట్లు కిటకిటాలాడాయి.
రెట్టింపు డబ్బు పోసి ప్రైవేట్ బస్సులో 2 టికెట్లు సంపాదించాడు లక్ష్మణ్. 40 సీట్ల బస్సులో 100 మంది కూరుకున్నారు. అపర్ణకు సీటు దొరికినా సగం దూరం లక్ష్మణ్ నిలబడాల్సి వచ్చింది. తమ ప్రయాణ కష్టాలు వివరించి, అవన్నీ మీ మీద ప్రేమతో భరించాం అని ఉద్ఘాటించి, రాలేకపోతున్నామని ఫోన్ చేసిన చెల్లి సుమన్లకు మీ మీద ప్రేమ లేదు అని నిర్ధారించి, మీ అల్లుడి గారికి ₹1,00,000 కారు మీద మోజు, 1 టైం సెటిల్మెంట్గా మీరా కారు కొనిచ్చేస్తే జీవితాంతం మీరు కానుకలివ్వనక్కర్లేదు, అందువల్ల మీకెంత లాభం అని లెక్కలు చెప్పింది అపర్ణ. అప్పటికే నిలువుగుడ్లు పడ్డ విశ్వనాథం కారు మార్కెట్లోకి వచ్చాక చూద్దాంలే అంటూ రివాజుగా ఇచ్చే 10,000 చేతిలో పెట్టి అప్పటికి గండం తప్పించుకున్నాడు. పెళ్లి చేసి కూతుర్ని అత్తవారింటికి పంపాక వచ్చే మొదటి పండుగ పరీక్షా ఫలితాలు తెలిసే సీజన్ లాంటిది. ఎందుకంటే తాము ఎంపిక చేసిన వాడితో అమ్మాయి జీవితం హాయిగా సాగిపోతున్నదా, అల్లుడు మంచివాడేనా, అత్తవారింటి పరిస్థితి ఏమిటి, ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరికేది అప్పుడే. అల్లుణ్ణి ఎంపిక చేసుకోవటం ఒక పరీక్ష అయితే, లక్ష్మణ్ణి ఎంపిక చేసుకున్న పరీక్షలో తాము పాస్ అయ్యారో లేదో సందేహమే. అతగాడు తమ పట్ల దశమగ్రహమే అయినా భార్యను బాగానే చూసుకుంటున్నాడు. ఆమె కూడా తనలాగే డబ్బు మనిషిగా మారి డబ్బు గుంజే నైపుణ్యం సాధించినందువల్ల కాబోలు. మరి సుమన్ లాంటివాడో పెళ్లి చూపులకొచ్చినప్పుడు అతని తండ్రి అలైఖ్య జాతక చక్రం ఇమ్మని అడిగితే అతగాడు తమ జాతక చక్రాలు అడిగాడు. నవయువకుడికి, అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జాతకాల పిచ్చి ఏమిటని ఆశ్చర్యపోయిన విశ్వనాథం తమ జాతక చక్రాలు లేవని చెబితే కనీసం జన్మదినాలు, పెళ్లి రోజు చెప్పమని అడిగాడు సుమన్. ఆ తేదీలు కాగితం మీద రాసిచ్చాక అమ్మాయితో మాట్లాడాలి అన్నాడు. పక్క గదిలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో కానీ అతనికి తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకునని చెప్పేసింది అలైఖ్య. జాతకాల పిచ్చి తప్ప ఈ సంబంధం వద్దనటానికి కారణాలు కనిపించలేదు విశ్వనాథంకి. అదీకాక వాళ్ళు కట్నం అడగలేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇష్టం అనేశారు. పక్షపాతం లేకుండా పెద్దమ్మాయికి ఇచ్చినట్లే చిన్నమ్మాయికి 5 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మీ ఆయన జాతకాల పిచ్చి ఎలా ఉందే నవ్వుతూ అడిగాడు విశ్వనాథం. అలాంటిదేం లేదని అలైఖ్య చెప్పినా ఏదో ఉందనుకున్నారు అమ్మా నాన్న. కూతుర్ని దగ్గరగా తీసుకుని, నీ కాపురం ఎలా ఉందే ఆప్యాయంగా అడిగింది అమ్మ. నా ముఖం చూస్తే తెలియటం లేదా నవ్వేసింది అలైఖ్య. తెరిపారా చూసింది అమ్మ. అపర్ణ ముఖంలోనూ ఆనందం కనిపిస్తుంది, కానీ ఆ ఆనందం ఎవ్వరికీ హాయినివ్వదు. కానీ అలైఖ్య ముఖంలోని ఆనందం వెన్నెలలాగా హాయిగా ఉంది. టైం 5 అవుతుంటే టిఫిన్ చేయటానికి లేచిన అమ్మకి ఆపి, ఈ 2 రోజులు ఇంటి పని వంట పని నాదే అమ్మా అంటూ లేచిన కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది అమ్మ. ఇది మీ అల్లుడి ఆజ్ఞ అమ్మ. పండుగలకు పబ్బాలకు బంధువులు వచ్చి అందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ జాలీగా గడుపుతున్నా ఇంటి ఇల్లాలు మాత్రం వంటింట్లో మగ్గిపోయి అందరికీ అన్నీ అమర్చి పెడుతూ ఉంటుంది. ఆమెకు కాస్త రెస్ట్ అవసరమని ఎవ్వరూ ఆలోచించరు. కానీ ఆయన అలా కాదు. సెలవు రోజుల్లో ఆయనే స్వయంగా వంట చేసి అమ్మకు రెస్ట్ ఇస్తారు. వంటింటి దరిదాపులకు అమ్మను రానివ్వరు. ఆయనకు సహాయం చేస్తూ నేను వంట నేర్చుకున్నాను, నా వంట బాగానే ఉంటుందిలే, భయపడకు, రెస్ట్ తీసుకో. హుషారుగా కిచెన్ వైపు వెళ్తున్న అలైఖ్యను చూస్తూ ఉండిపోయారు విశ్వనాథం దంపతులు. తను తన చదువు తప్ప ఇంటి గొడవ పట్టని అమ్మాయి ఎంత మారిపోయింది. సుమన్ ఆమెను ఎంతగా మార్చేశాడు. తెల్లవారగానే నానా హడాహుడి చేసి తల్లిదండ్రుల చేత తలస్నానం చేయించి పట్టుబట్టలు కట్టుకోమని చెప్పి తను తలారా స్నానం చేసి పట్టుచీర కట్టుకుంది అలేఖ్య. నీ మొగుణ్ణి ఆహ్వానించడానికి ఇంత తతంగం అవసరమా జోక్ చేసింది వరలక్ష్మి. అందరూ మనసారా నవ్వుకున్నారు. అంతలోనే గుమ్మంలో కొత్త కారు ఆగటం, దానిలోంచి దిగి సుమన్ లోనికి రావటం, చేతిలోని బట్టల ప్యాకెటు అత్తామామల చేతిలో పెట్టి అలైఖ్యకు సైగ చేయటం, ఠంగున ఇద్దరు మోకరిల్లి మమ్మల్ని ఆశీర్వదించండి అనటం చకచకా జరిగిపోయాయి. విశ్వనాథం దంపతులకు దిగ్భ్రాంతిగా ఉంది, ఉద్వేగంగానూ ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. కళ్ళు చెమర్చారు. ఏమిటి బాబు ఇదంతా అన్నారు. ఈనాడు మీ పెళ్లి రోజు అంకుల్, మర్చిపోయారా నవ్వుతూ అడిగాడు సుమన్.
వాళ్ళ పెళ్లి రోజు మర్చిపోయి చాలా కాలమయ్యింది. పెళ్లి చూపుల్లో నేను మీ జన్మదినాలు, పెళ్లి రోజు అడిగితే నేను జాతకాల పిచ్చోణ్ణని అనుకున్నారు కదూ అని గలగలా నవ్వేసి, ఇప్పుడు మనం కారులో అన్నవరం వెళ్తున్నాం, స్వామివారికి కళ్యాణం చేయిస్తున్నాం చెప్పాడు సుమన్. అతనితో అన్నీ ఆశ్చర్యాలే, అన్నీ ఆనందాలే అని మురిసిపోయారు విశ్వనాథం దంపతులు. సుమర కారు నడుపుతుంటే వెనక తల్లిదండ్రులతో కూర్చున్న అలేఖ్య చెప్పింది, అత్తవారు లాంఛనంగా కట్నం తీసుకున్నా తనకే ఇచ్చేశారట. ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోవటం ఎందుకని ఈ మధ్యనే సుమన్ బర్త్డే సందర్భంగా ఈ కారు కొని బహుమతిగా ఇచ్చిందంట. వింటూనే వారి ప్రేమానురాగాలకు పరవశించారు తల్లిదండ్రులు. అన్నవరంలో ఎన్నోసార్లు స్వామివారి వ్రతం చేసుకున్న కళ్యాణం మాత్రం చేయించలేదు విశ్వనాథం దంపతులు. ఇప్పుడు సుమన్ పుణ్యమాని ఆ ముచ్చట తీరింది. కళ్యాణం అయ్యాక స్వామివారి ఉచిత భోజనం ఆరగించి కాసేపు విశ్రాంతిగా రత్నగిరిపై కూర్చున్నారు నలుగురు. అంతటా వ్యాపించిన ధూప దీప అగరు సువాసనలు వారి హృదయాల్ని పరవశింపజేస్తున్నాయి. మృదు గంభీరంగా వినిపిస్తున్న దైవ సంకీర్తనలు కర్ణపేయంగా పులకింపజేస్తున్నాయి. చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయత అలౌకికానందం కలగచేస్తుంది. అంకుల్, కొంత థ్రిల్, కొంత సస్పెన్స్తో పాటు సరదాలు సంతోషాలు లేకుంటే జీవితం రొటీన్గా బోర్గా మారిపోయి అయక్షీణం కలుగుతుంది. అందుకే పండగలతో పాటు జన్మదినాలు, పెళ్లి రోజుల్లాంటివి ఉత్సాహంగా జరుపుకోవాలి. ఉత్సాహం ఆయుష్ పెంచుతుంది. వారం రోజులుగా నేను అలేఖ్య మీ పెళ్లి రోజుని ఎలా జరపాలా అని ప్లాన్ చేస్తూనే ఉన్నాం. ఎలా ఉంది మా ప్లాన్ అడిగాడు సుమన్. 1000 ఏళ్ల ఆయుష్ పెరిగినట్టుంది బాబు అన్నాడు విశ్వనాథం ఆనంద భాష్పాలు జాలువారుతుండగా. వరలక్ష్మి ఆనందోద్వేగాలను అణుచుకోలేక అలైఖ్యను హృదయానికి హత్తుకుంది. పండుగకు అల్లుడు రావటం రొటీన్, కానీ అల్లుడొచ్చినప్పుడే పండగ అనిపించటం థ్రిల్ కదూ అని నవ్వాడు సుమన్. నాకీ అదృష్టం చాలు అనుకుంది అలేఖ్య పరవశంగా. సరిగ్గా అదే సమయంలో విశ్వనాథం దంపతులు అలాగే అనుకున్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.